మార్పుని కోరిన తమిళనాడు విజయ దరహాసంతో మురిసిపోతోంది. ఇప్పుడు తిరుగులేని శక్తిగా నిలిచిన టీవీకే విజయం వెనక కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. తమిళనాడు 22వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న విజయ్ నాడు ఎన్టీఆర్ చేసిన ఫీట్ని మళ్లీ చేసి చూపించారు. 106 స్థానాల్లో విజయం సాధించి దాదాపు 35% ఓట్లను రాబట్టుకున్నారు. విజయానికి ఎంతమంది బంధువులు ఉన్నారంటారు? ఆ లెక్కను చూస్తే తమిళనాడులో విజయానికి అనేక కారణాలు చూపవచ్చు. అభిమానులను మద్దతుదారులుగా విజయ్ మార్చుకున్నారు. ఆయన సభలు, రోడ్ షోలలో ఎక్కడ చూసినా యువతరం వెల్లువ కనిపించింది. పార్టీకి సంస్థాగత పునాది లేదనే భావనను ఇది తుడిపేసింది. ఎక్కడికి వెళ్లినా వేల మంది జేజేలు కొట్టారు. ఒంటరిగానే పోటీ చేస్తామనే మాటకు కట్టుబడి ఉండటం విజయ్కు మరో ప్లస్ పాయింట్. డిఎంకే, అన్నా డిఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని రుజువు చేశారు. ఎటువంటి రాజకీయ కనెక్షన్లు లేకుండా వచ్చారు. తమిళనాడులో రాజకీయ ఎజెండాను నేడు సెట్ చేసింది అక్కడి యువతే. తమిళనాడు సగటు ఓటరు వయస్సు 37 సంవత్సరాలు. అంటే మొత్తం ఓటర్లలో సగం మంది యువతే. నేపాల్లో జెన్జీ అవినీతిపై తిరుగుబాటు చేసినట్టు తమిళనాడులోనూ జరిగిందనే చెప్పాలి. కానీ తేడా ఉంది. నేపాల్ యువత రోడ్డెక్కి నిరసనకు దిగితే తమిళనాడులో పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా మార్పు చోటు చేసుకుంది. మహిళల ఆదరణ విజయ్ పార్టీకి లభించిన మరో ప్లస్ పాయింట్. మాస్ హీరోగా మహిళా ఓటర్లకు విజయ్ ఫేవరెట్ గా నిలిచారు. తమిళనాడు రాజకీయాల్లో కులం పోషించే పాత్ర చాలా కీలకం. కానీ విజయ్ మాత్రం కాస్ట్ న్యూట్రల్ గా నిలిచారు. అందరినీ కలుపుకుని పోయేవాడిగా, లౌకికవాదిగా తనను తాను విజయ్ వ్యక్తపరుచుకున్నారు. కులాల వారీగా చీలిపోయిన తమిళనాడులో ఈ కొత్త విధానం జనాల్ని ఆకట్టుకుందనే చెప్పాలి. విజయ్ మద్దతుదారులు మంచివారు కాదని డిఎంకే, అన్నా డిఎంకే చేసిన ప్రచారం బ్లాక్ ఫైర్ అయింది. డిఎంకే దుష్టశక్తి అంటూ విజయ్ చెప్పిన మాటలు బాగా పనిచేశాయని ఫలితాలను బట్టి అర్థమవుతోంది. తమిళనాడులో నిజమైన ప్రత్యామ్నాయమన్నది ఇన్నాళ్లు కనిపించలేదు. అన్నామలై, సీమన్ వంటి నాయకులున్నా వాళ్లు కొన్ని హద్దులకే పరిమితమయ్యారు. ఆ గ్యాప్ ను విజయ్ భర్తీ చేశారు. ఇతరులను అనుసరించకుండా తన ఎజెండాను విజయ్ సొంతంగా సెట్ చేసుకున్నారు. అది కూడా ఓటర్లను బాగా ఆకట్టుకుందనే చెప్పాలి. సినీ తారలను ఆరాధించే చరిత్ర తమిళనాడుకు కొత్తేం కాదు. ఎంజీఆర్, జయలలిత దానికి నిదర్శనం. విజయ్ ఇప్పటికే రాజు, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మారబోతున్నారు. టైమింగ్ కూడా విజయ్ కి కలిసొచ్చింది. ఎన్నికలు దగ్గర పడిన సమయంలో ఆయన తన వైపు పవనాలు వీచేలా చూసుకున్నారు. కరూరు తొక్కిసలాట, జననాయకన్ సినిమా విడుదల కాకపోవడం, కుటుంబ సమస్యలేవి ఈ పవనాలను అడ్డుకోలేకపోయాయి. విజయ్ లాంటి హీరోను ఎలా ఎదుర్కోవాలో పాత పార్టీలకు తెలియకపోవడం విజయ్కి అదనపు బలాన్ని అందించింది. విజయ్ స్టైల్ని, విజయ్కున్న అపీల్ను ఎదుర్కొనే వ్యూహం వాటిలో లోపించింది. విజయ్ వైబ్, యువశక్తి, క్లీన్ ఇమేజ్, పిచ్చి పట్టినట్టు వచ్చిన జనం, పాత వ్యవస్థల సంపూర్ణ వైఫల్యం అన్నీ విజయ్కి కలిసొచ్చాయి. 60 ఏళ్ల ద్రవిడ ఏలుబడి ఒక్క వ్యక్తి ఒంటరిగా పక్కన పెట్టేశారు.